నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సిఎస్ జవహర్ రెడ్డి పైన చాలామంది రైతులు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భూముల్ని అది మనం చూసాము, అసైన్డ్ భూముల్ని ఎంతవరకు ఎలా రిజిస్టర్ చేశారు, ఎంత తక్కువ రేట్కి తీసుకున్నారు అనేది మనం చూసాము. అయితే అక్కడ రైతులు వాపోయేది ఏంటంటే, ముందైతే సిఎస్ జవహర్ రెడ్డి వాళ్ళ కుమారుడు వచ్చి చూశారు, ఆ తర్వాత రౌడీ మూకల్ని పంపించారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మరి ఇందులో ఏం జరుగుతుంది, ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం ఏపీలో సిఎస్ జవహర్ రెడ్డి గారి పేరు బాగా, అంటే ఎన్నికల కన్నా, అంటే రిజల్ట్ కన్నా ఎక్కువ కూడా జవహర్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఈ అసైన్డ్ భూముల గురించి అసలు 5 లక్షల నుంచి 10 లక్షల లోపే దానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అంత తక్కువ రేట్కి తీసుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు రైతుల మీదకి రౌడీలను పంపించారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? అంటే గత 10 రోజులుగా మనం ఈ వార్తలు ఎక్కువగా వింటున్నాము. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది అక్కడ వస్తుందనగానే, అనౌన్స్మెంట్ అవగానే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చాలా రకాలైనటువంటి అక్కడ ల్యాండ్ సంబంధించినటువంటి వివాదాలు అనేటువంటి చెలరేగినాయి. మొట్టమొదట ఏం చేశారు, విజయసాయిరెడ్డి గారిని వైజాగ్ ఇన్ఛార్జిగా వేశారు. ఆయన మీద ఇలాగే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి వాళ్ళ కూతురికి అల్లుడికి కట్టబెడుతున్నారు భూములు అన్న తర్వాత అతన్ని తప్పించేసి వైవి సుబ్బారెడ్డి గారిని వేశారు. ఆయన కొన్నాళ్ళు రాజ్యం చేశారు అక్కడ. వాళ్ళ ఏరియా నుంచి వచ్చినటువంటి జనాలందరూ అక్కడ హల్చల్ చేయటం, ప్రతి భూమిలో డిస్ప్యూటెడ్ ల్యాండ్లో ఇన్వాల్వ్ అవటం, రకరకాల వార్తలు మనం వైజాగ్లో చూస్తున్నాం. కానీ ఎంతో మంచి ఆఫీసర్గా రెప్యుటేషన్ ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణలు రావటం అనేటువంటిది జనానికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఆయన రిటైర్మెంట్. నెక్స్ట్ మంత్ అంటే ఇవాళ వచ్చేసాం, ఈ మంత్ జూన్ ఎండింగ్కి రిటైర్మెంట్. ఇన్నాళ్ళు మంచి ట్రాక్ని రికార్డ్ చేసుకుని వచ్చినటువంటి రికార్డు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు చివరి దశకు వచ్చినప్పుడు ఈ గత 2 ఏళ్లుగా చాలా వివాదాస్పదుడైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఆయన మద్దతు తెలియజేయటం, ప్రతిపక్షాల మీద వేధింపులకి పోలీసులు చేస్తున్న ఆయన కామ్గా ఉండటం, ఇలాగ అనేకమైనటువంటి విమర్శలు ఎన్నికల షెడ్యూల్ రాకముందు వరకు వచ్చినాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తించినటువంటి తీరు గనక చూస్తే అది చాలా వివాదాలకు దారితీస్తూ ఉంది. సో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు, ఎలక్షన్ కొద్ది రోజుల ముందు ఆ ఫైల్స్గా అప్గ్రేడేషన్ అని చెప్పేసి ఒక ఇది పెట్టి, ఈ ఫైలింగ్ అనేటువంటిది ఏదో ఒకటి పెట్టి కొన్నాళ్ళు అసలు ఆఫీస్ మూసేయాలి, అక్కడ సచివాలయం చెప్పేసి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తే దాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళి అడ్డుకోగలిగారు. అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్ అని చెప్పేసి వస్తుంది వాళ్ళకంటే, స్టేట్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ ఆఫీసర్స్కి ఐఏఎస్ క్యాడర్ ఇవ్వటం అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే యూపీఎస్సీ వాళ్ళని ఐఏఎస్లుగా గుర్తిస్తుంది. అది నార్మల్గా ఉన్నప్పుడు చేయకుండా ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈయన వాళ్ళకి రెఫర్ చేయటం అనేటువంటిది, ఆ ప్రతిపాదన తీసుకురావడం అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సీకి లెటర్ రాయటం, వాళ్ళ ప్రక్రియ మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత చేయమంటూ వచ్చింది. దీంట్లోనే రాష్ట్రంలో పల్నాడులో, నర్సరావుపేటలో, మాచర్లలో, తర్వాత తాడిపత్రిలో రకరకాలుగా గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన అనుకోకుండా ఎవరికి ఊహకందనట్టు వైజాగ్ వెళ్ళి అక్కడ సమీక్షలు చేయటం అనేటప్పటికీ జనాలు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రం అట్టుడిగిపోతా ఉంటే ఈయన ఇప్పుడు వైజాగ్ ప్రయాణం పెట్టుకోవటం ఏంటి అంటే ఆయన చెప్పడం మాత్రం తన వ్యక్తిగతంగా వెళ్ళింది, రాజకీయాలకు సంబంధించింది కాదు అని చెప్పేసి అన్నారు. దానికి తర్వాత ఏదో వివరణ ఇచ్చారు. కానీ ఆ వెంటనే ఆరోపణలు రావటం, ఆ పీతల మూర్తి యాదవ్ అనే అతను బయటకు వచ్చి క్లియర్గా ఇక్కడ దగ్గర 800 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ అనేటువంటిది జవహర్ రెడ్డి గారి అబ్బాయికి కట్టబెడుతున్నారు. ఆ అసైన్డ్ ల్యాండ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకపోతే దానికి 596 అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి దాని ద్వారా రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్స్ చేయమని అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్స్ మీద విపరీతమైన ఒత్తిడి జవహర్ రెడ్డి గారు తీసుకొని వస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున వాళ్ళు రావటం, అది మీడియాలో బాగా సర్క్యులేట్ అవ్వటం మనం చూసాం. చూసినప్పుడు దాని మీద సరైనటువంటి వివరణ ఇవ్వకుండా ఆయన ఏంటంటే, నన్ను డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను,
ఇది చేసిన వాళ్ళందరి మీద నేను లీగల్ నోటీసులు ఇస్తానంటూ అనేటువంటిది మరింత అనుమానాలకు దారితీస్తోంది. మీ మీద సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ అంటే ఏంటంటే చీఫ్ మినిస్టర్ తర్వాత అంత పవర్ఫుల్ పోస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నిజమేది అబద్ధమేది అనేటువంటిది ఆయన మీడియా ముందుకు వచ్చి సవివరంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఆ పని ఆయన చేయలేదు. చేయకుండా ఇంకా పైగా బెదిరింపులకు పాల్పడటం అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో వెనకాల ఏమన్నా ఉందా అని ఒక కామన్ మ్యాన్ కూడా నమ్మేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఆధారాలతో సహా చూపిస్తున్నారు ఇలా జరిగిందని. నేను గతంలో చెప్పినప్పుడు కూడా ఏంటంటే అది జరిగింది అంటే మీరు నిర్దిష్టమైనటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ తీసుకొని రండి, లేదంటే 800 ఎకరాలు వాళ్ళు చేస్తున్నారంటే దాంట్లో కొన్ని వందల మంది రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు బయటకు రాలేదని కూడా నేను ప్రశ్నించాను. కానీ నిన్న ఆ రైతులు బయటికి రావటం, కొంతమంది వ్యక్తులు వెళ్ళి దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేసి దాన్ని అడ్డుకోవటం, మీడియాలో కవరేజ్ అంతా వచ్చినప్పుడు ఏంటంటే వచ్చినటువంటి ఆరోపణలకి నిన్న జరిగినటువంటి సంఘటన అది ఖచ్చితంగా ఏదన్నా జరిగింది అనేటువంటి అనుమానాలను మరింత బలపరుస్తోంది. నిజంగా మీది అయ్యి ఉంటే అంత హడావుడిగా కౌంటింగ్ ముందే మీరు వెళ్ళి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి? మీ గవర్నమెంటే కదా వచ్చేది. మీరేం చెప్తున్నారు? మీ ముఖ్యమంత్రి గారు 151 సీట్లు పైన గెలుస్తున్నాం అని ఆయన చెప్తున్నప్పుడు రేపు 4వ తారీఖు తేలిపోతుంది కదా. అయిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీరిగ్గా వీళ్ళు వేసుకోవచ్చు కదా. అప్పుడు వాళ్ళు కూడా భయపడి ఆగిపోతారు. వాళ్ళు కూడా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ మారే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపలే వీళ్ళు ఏదైనా చేస్తారేమో దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో అక్కడ ఉన్నటువంటి రైతులు నేను చెప్పినటువంటి ఆ మూర్తి యాదవ్ అనేటువంటి అతను చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి తొందరపాటు చర్యలు చేయటం మూలనే ఖచ్చితంగా దీంట్లో ఏమన్నా జరిగిందేమో అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. మరి ఇలాంటి తొందరపాటు చర్యలు అంత సీనియర్ లీడరు ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి ఆరోపణలు రావటమే దురదృష్టకరం. ఒకవేళ అది కనుక నిజమైతే మాత్రం అంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇంకేం లేదు. అంటే ఇప్పటివరకు అంటే నేను కొంతమందిని అడిగినప్పుడు సిఎస్ గారి గురించి చాలా బాగా చెప్తారు సార్. ఏంటంటే ఎంత గతంలో ఆయన మీద ఎలాంటి అవినీతి మరకలు కానీ ఎలాంటివి లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేశారు. అన్నిటికీ ఆయన చదువుకుంది కూడా అంటే లైక్ పశువుల డాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి సివిల్స్కి వచ్చేసి అంటే చాలా చదువుకున్న వ్యక్తి, ఎంతో మంచి పేరు ఉంది. కాకపోతే ఎందుకు ఇలా చేశారనేది అందరికీ అనుమానం. అంటే ఏం జరిగి ఉంటుంది ఏమన్నా చెప్పగలుగుతారా? చెప్పాను కదమ్మా, నేను గతంలో కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే వాళ్ళందరినీ ఇప్పుడు నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు అని తెలియగానే కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో చెప్పబోతే అన్నా ఇవన్నీ నాకెందుకన్నా, నువ్వు నీ గురించి చాలా బాగా విన్నానన్నా, నన్ను నువ్వే నడిపించాలన్నా అని చెప్పి మాట్లాడేటప్పుడు నేను బిత్తరపోయాను. ఒక చీఫ్ మినిస్టరు మమ్మల్ని అన్నా అని పిలవటం అనేది మాకు కొత్త. ఎవరన్నా ఉంటే మా పేరు పెట్టి పిలిచో లేకపోతే సార్ అని పిలిచేవాళ్ళు, కానీ అన్న అనేటువంటి మాట వింటాం అనేటువంటిది నేను ఫస్ట్ టైం విన్నాను. సరే వయసులో చిన్నవాడు కదా, అంత 40లో ఉన్నాడు, ఏదో ఆ ఉద్దేశంతో అనుకున్నాడు అన్నాను. అది ఒక ఆయనకి మాత్రమే చెల్లుబాటు అయిందని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జనాన్ని ఆకట్టుకోవడానికి వాడేటువంటి టెక్నిక్ అది. ఓకే. సో జవహర్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా లైక్ చేసే ఆఫీసర్లో ఈయన జవహర్ రెడ్డి గారు ఒకళ్ళు అంత సిన్సియర్గా ఉండేవారు ఆయన టైంలో. సో ఎప్పుడైతే అన్నా అని భారం అంతా నీదే అన్నా అని ఆయన మీద వేసేసాడో వీళ్ళకి ఇక కమిట్ అయిపోతారు. నా మీదే జగన్మోహన్ రెడ్డి గారు డిపెండ్ అవుతున్నారు కాబట్టి, నన్ను అన్నా అన్నారు కాబట్టి, సో వాళ్ళు ఏ తప్పుడు పని చేయమన్నా, ఏ మిగతాది అవుట్ ఆఫ్ ద వే చేయమన్నా కానీ వీళ్ళు చేయడానికి సిద్ధపడిపోయారు. ఒక్క తప్పు అనేటువంటిది మీతో చేయిస్తే ఫస్ట్ ఆటోమేటిక్గా మీరు ఇరుక్కుపోతారు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఇదిగో అప్పుడు ఎందుకు చేసావు, ఇప్పుడు ఎందుకు చేయను అంటున్నావు అంటారు. అందుకని ఆ ఫస్ట్ తప్పు చేసే వరకు అన్న అంటారు, ఇంకేమైనా అంటారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ గారిని ఎట్లా తీసి పక్కన పెట్టారు మనం చూసాం. సవాంగ్ అన్న అన్నాడు. ఒక్కసారి ఏదో ఆ టీచర్లు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు, రెండో రోజు తీసి పక్కన పెట్టాడు. మరి తీసి పక్కన పెట్టినప్పుడు నోరు కూడా మెదపలేనటువంటి స్థితిలో ఆయన ఎందుకున్నాడు సవాంగ్ గారు? ఈయన చేయమన్న తప్పులన్నీ చేశాడు కాబట్టి ఆయనకు వాయిస్ లేదు. సో ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. కాబట్టే అలాగే లొంగిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను జవహర్ రెడ్డి గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.